హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అరిసెలు తయారు చేసుకుందామండి. 1 కేజీ రైస్తో ట్రై చేస్తున్నాను. చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే 1 కేజీ రైస్ కడుక్కొని 24 అవర్స్ నానబెట్టుకోవాలండి. దాన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత నేనైతే 700 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. అది కూడా తురిమేసి మనం కొన్ని వాటర్ వేసుకొని బాయిల్ చేసుకొని అది నలకలు ఉంటాయేమో ఫిల్టర్ చేసుకోవాలండి. తర్వాత అది మళ్ళీ మనం పాకం పెట్టుకోవాలి. పాకం పెట్టేటప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడరు, గీ కూడా వేసుకొని చూడండి, రౌండ్ బాల్గా వచ్చే పాకం అలా వస్తే సరిపోతుంది. నేను చేసినట్లు చాలా బాగా వచ్చింది. అదైతే బాగా పాకం వచ్చిన తర్వాత మనం లేట్ చేయకుండా ఈ తడిపిండి ఏదైతే ఉందో పిండి వేసుకుంటూ కలుపుతూనే ఉండాలండి. ఉండలు కట్టేస్తుంది. మనం చూసుకుంటూ జాగ్రత్తగా కలుపుతూనే ఉండాలండి. వేడిగా ఉందండి, మనం డిలే చేయకుండా మనం కలుపుతూనే ఉంటే పిండి వేసుకుంటుండగా మనకి కొద్ది హెల్ప్ తీసుకోవాలి. అలా మిక్స్ చేసిన తర్వాత కళాయిలో ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఏదైతే ఇది ఉందో దాని మీద నెయ్యి ఆయిల్ వేసుకున్నాను. అదైతే తీసుకొని బాల్లా చేసుకొని నేను నువ్వుల అరిసెలు చేస్తున్నాను కనుక నువ్వుల్లో ముంచేసి మనం చేత్తో ఇలా చేసుకుంటే అయిపోద్ది. చూడండి, నేను చేశాను, చాలా బాగా వచ్చాయి. మీకు కూడా ఓకే అంటే కనుక ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. నేనైతే ఫస్ట్ టైం చేసిన చాలా చాలా బాగా వచ్చాయి. ఎందుకంటే చాలాసార్లు ట్రై చేద్దాం అనుకుంటాను కానీ భయానికి ఏమొస్తాయి ఎట్లా వస్తాయని భయపడి చేయలేదు. ఇప్పుడే చాలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ అండి. మీరు ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. కామెంట్స్